కొన్ని పోషక లోపాలు ఎగ్జిమాను మరింతగా పెంచుతాయని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను ఇక్కడ కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల గురించి మాట్లాడటం లేదు. ఈ విషయం కోసం మీరు ఖచ్చితంగా ఉండాలి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ విటమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వందలాది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే. ఈ వీడియోలో ఈగ్జిమా డెర్మటైటిస్లో ప్రధాన పోషక లోపాలను మీకు చూపిస్తాను. వీటిలో కొన్ని మీరు ఊహించకపోవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఈ లోపాలు ఎలా ప్రభావితం చేస్తాయో, వాటిని నివారించడానికి మీరు ఏమి చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మంచి పోషణ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి శరీరానికి కొన్ని పోషకాలు లేకపోతే ఆ ఇన్ఫ్లమేషన్ పూర్తిగా నియంత్రణ తప్పిపోవచ్చు. మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్ విటమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు తమ ఎగ్జిమా లక్షణాలను పూర్తిగా ఎలా జయించారో నేర్చుకుంటారు, డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా. ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనే అదనపు పోషకాలను సమీక్షిస్తాము. నా మరో వీడియోలో ఇన్ఫ్లమేషన్కు 5 ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పాను. డైట్, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం. మీకు ఆ వీడియోను బ్యాక్గ్రౌండ్ కోసం చూడాలనిపిస్తే ఇక్కడ చూడండి. ముందుకు వెళ్లే ముందు లైక్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా అప్డేట్స్ అందుకుంటారు. ఈగ్జిమాతో బాధపడేవారు, తమ లక్షణాలను పూర్తిగా తిరిగి పొందాలనుకునే వారికి నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు చేస్తాను. ఇవి మీరు ఎక్కడా పొందలేని విలువైన సమాచారం. ఇప్పుడు పోషక లోపాల విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు తాము సమతుల్య ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటారు. కానీ సమతుల్య ఆహారం అంటే ఏమిటి మనకు తెలుసు. ప్రామాణిక అమెరికన్ డైట్ వాస్తవానికి శోధాన్ని, ఇన్ఫ్లమేషన్ మరింత పెంచుతుంది. కానీ ఎందుకు? మనకు ఏ పోషకాలు లోపంగా ఉన్నాయో తెలుసుకోవడం వ్యాధిని త్వరగా తిరిగి పొందడంలో చాలా విలువైనది. అందుకే మనం దీనిపై మాట్లాడుతున్నాం. నా ఇతర వీడియోల్లో చెప్పిన దాన్ని గుర్తుంచుకోండి. చాలా శోధం మీ పేగులోనే ప్రారంభమవుతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించకూడదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో 70 నుండి 80% భాగం మీ పేగులోనే ఉంటుంది. కాబట్టి మీకు శోథ సంబంధిత వ్యాధి ఉన్నప్పుడు మీరు తీసుకునే ఆహారం జీర్ణక్రియలో ఏమీ జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలించాలి. చాలా సార్లు శోధం పేగుల్లోనే ప్రారంభమవుతుంది. కాబట్టి శోధాన్ని నయం చేయాలంటే ముందుగా పేగులను ఆరోగ్యంగా మార్చాలి. కాబట్టి ఆ పోషక లోపాల గురించి మాట్లాడే ముందు మీరు నిజంగా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఎగ్జిమాను తగ్గించాలనుకుంటే మరియు త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే నేను ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నా క్లయింట్లు 6 వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను నేను మీకు వివరంగా చూపిస్తాను. ఈ శిక్షణను మీరు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా పొందవచ్చు. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్తారు. అక్కడ మీరు ఎగ్జిమాను ఎలా తిరిగి తగ్గించుకోవచ్చో ఉచిత శిక్షణను పొందవచ్చు. మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది. ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత పోషక మార్గదర్శిని. అలాగే మీలాంటి వారు తమ సమస్యలను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. ఈ కేస్ స్టడీలు విలువైనవి, ఎందుకంటే వాటిలో మీరు నిజమైన వ్యక్తులు శరీరంలో వాపును ఎలా ఎదుర్కొన్నారో, ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో. ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే చేయగలిగే పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది. పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. ఇప్పుడు పోషక లోపాన మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డు చేశాను. ఇది మీ ఆహారంలో ఏమీ లోపించిందో చర్చిస్తుంది. విటమిన్ లోపాలు అంటే విటమిన్ D3 మరియు విటమిన్ B12. ఖనిజ లోపాల్లో మెగ్నీషియం, జింక్ మరియు సెలెనియం ఉన్నాయి. మీరు మోతాదులు మరియు నమ్మదగిన బ్రాండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈజిమా కోసం నేను ఎంచుకున్న ఉత్తమ సప్లిమెంట్ల లింక్ను క్రింద పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈజిమాలో అతిపెద్ద పోషక లోపం ఫైటోన్యూట్రియంట్స్. అది PHYTO న్యూట్రియంట్స్ అంటే ఫైటోన్యూట్రియంట్స్. అవి ఏమిటి మరియు అవి ఎందుకు ముఖ్యమైనవి? ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కలు మరియు శిలీంధ్రాల నుండి వచ్చే అణువులు. ఇవి మన ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సూపర్ ఫుడ్స్ను ఊహించండి. వీటి లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్. చాలామంది డాక్టర్లు మనకు చెప్పని విషయం ఏమిటంటే వేలాది శాస్త్రీయ పత్రాలు ఫైటోన్యూట్రియంట్స్ వలన వాపు తగ్గిపోతుందని చూపిస్తున్నాయి. నిజానికి అన్ని ఔషధ కంపెనీలు ఈ ఫలితాలను మందులతో పునరుత్పత్తి చేయడానికి ప్రయత్నించాయి. కాబట్టి ఫైటోన్యూట్రియంట్స్ ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
హై ఫైటో డైట్స్ అంటే తక్కువ వాపు. ప్రతిసారి మీరు తినే సమయం అనేది మనసుకు ఇంధనం ఇవ్వడానికి, కడుపును నయం చేయడానికి మరియు రోగనిరోధక శక్తిని రీసెట్ చేయడానికి ఒక అవకాశం అని నా తత్వం. కాబట్టి ఈ అవకాశాలను వృధా చేయకండి. ప్రతి భోజనంతో ప్రతిరోజు అధిక మోతాదులో ఫైటోన్యూట్రియన్స్ సప్లిమెంటేషన్ చేయడం మీద నేను గట్టి నమ్మకం కలిగి ఉన్నాను. టెర్పీన్స్ మెదడుకు బలాన్ని ఇస్తాయి. వీటిని నూట్రోపిక్స్ అంటారు. వీటి వల్ల నరాలకు సహాయం కలుగుతుంది. వీటి వల్ల మనోభావాన్ని మెరుగుపరచడం, జీర్ణక్రియకు సహాయపడడం, నొప్పిని తగ్గించడం మరియు ఏకాగ్రతను పెంచడం జరుగుతుంది. వీటిలో స్పష్టంగా వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి మరియు ఇవి మష్రూమ్స్, హ్యామ్, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన ఆహారాల్లో ఉంటాయి. ఇవి సిట్రస్ పండ్ల తొక్క జెస్ట్, పుదీనా, తులసి, సోంకు, గింకో బిలోబా, జిన్సెంగ్, బకోపా మోనేరి వంటి వాటిలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇవ్వాల్సిన కొన్ని ముఖ్యమైనవి అంటే క్యారెట్లో ఉండే క్యారోటిన్, యూసిన్, మోనోటెర్పీన్స్, డైటెర్పీన్స్, ట్రైటెర్పీన్స్, టెట్రాటెర్పీన్స్, అలాగే మష్రూమ్స్లో ఉండే ఎరినాసిన్స్. వాటిని తీసుకునే నాకు ఇష్టమైన మార్గాలు అంటే టీలు, మసాలాలు, మష్రూమ్స్ మరియు ఆర్గానిక్ హోమ్ ఫుడ్ ఎక్స్ట్రాక్ట్స్. తర్వాత మనకు ఫినాల్స్ ఉన్నాయి. వీటిని పాలిఫినాల్స్ అని కూడా అంటారు. వీటి వల్ల మన స్వంత్రము ప్రతిరక్ష వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే ప్రత్యేకమైన మొక్కల సూక్ష్మ పోషకాలు అందుతాయి. ఇవి క్వెర్సెటిన్, కైమ్ఫెరోల్, మైరిసెటిన్, రుటిన్, అపిజనిన్, యూటియోలిన్, లెంటిన్స్, పచ్చి బఠానీలు, అశ్వగంధ, గ్రీన్ టీ నుండి వచ్చే కార్టిచిన్స్, బెరీను మరియు ఎర్ర ద్రాక్షరసం నుండి వచ్చే ఫ్లావోనోన్స్, రెస్వెరాట్రోల్ వంటి వాటిని కలిగి ఉంటాయి. ఇదే డాక్టర్ చెప్పినది. ప్రసిద్ధి చేసిన రెస్వెరాట్రోల్ పసుపు నుండి కర్క్యూమిన్, టీ, బెర్రీలు, చెక్క నుండి తానిన్లు, సిన్నామేట్, గాలెట్, మిరపకాయల నుండి క్యాప్సైసిన్, అల్లం నుండి జింజరాల్, రుటిన్, ఫెరులేత్, కాంఫర్, బ్రోమెలైన్, వివిధ సుగంధ ద్రవ్యాలు మరియు మసాలాల నుండి టీఫ్లావిన్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు నేను ఫినాల్స్ తీసుకునే నా ఇష్టమైన మార్గాలు అంటే ముదురు బెర్రీలు, ఆకుకూరలు, మసాలాలు, టీ, బీన్స్ మరియు పప్పులు. మీరు బీన్స్ మరియు పప్పులు తినాలనుకుంటే వాటిని రాత్రంతా నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండాలి. వాటిలో లెక్టిన్స్ అనే సంక్లిష్టమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి లీకీ గట్, ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, వాటిని నానబెట్టి ప్రెషర్ కుక్కర్లో వండాలి. అప్పుడు లెక్టిన్స్ పోతాయి. సరే, ఇప్పుడు ముందుకు పోదాం. క్లోరోఫిల్ అనేది చాలా మొక్కలు మరియు సముద్ర అల్గీలో కనిపించే ఒక ఫైటోన్యూట్రియంట్. ఇది ఫోటోసింథసిస్కు బాధ్యత వహిస్తుంది. ఇది సూర్యకాంతి కిరణాలను శక్తిగా మార్చే ప్రక్రియ. క్లోరోఫిల్ శరీరంలో ఉచిత రాడికల్స్ మరియు విషాలను శక్తివంతంగా తొలగించే గుణం కలిగి ఉంది. వాటిని తినడానికి నాకు ఇష్టమైన మార్గాలు సలాడ్లు, షేక్స్లో ఎక్కువగా ఆకుకూరలు, పచ్చి కూరగాయలతో కలిపి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది క్లోరోఫిల్ వేడి పట్ల సున్నితంగా ఉంటుంది కాబట్టి కూరగాయలను ఎక్కువగా వండకండి. మీరు వాటిని ముడిగా తినవచ్చు లేదా తేలికగా ఆవిరి మీద ఉడికించవచ్చు లేదా వేడి నీటిలో కొద్దిసేపు ఉంచవచ్చు. మీరు వాటిని వేయించితే లేదా కాల్చితే అవి దాదాపుగా తమ క్లోరోఫిల్ అంతా కోల్పోతాయి. నాకు ఆ ఫ్యాన్సీ జ్యూస్ బార్లలో దొరికే కోల్డ్ ప్రెస్ గ్రీన్ జ్యూసులు, వీట్గ్రాస్ షాట్స్ చాలా ఇష్టం. వాటిలో చాలా ఎక్కువ క్లోరోఫిల్ ఉంటుంది. సరే, తర్వాతది థయోసైనేట్లు క్రూసిఫెరస్ కూరగాయల్లో ఉంటాయి. ఉదాహరణకు బ్రోకోలీ, బ్రస్సెన్స్ స్ప్రౌట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ, బోక్ చాయ్, కేల్, వసాబీ, హాస్టాడిష్ మరియు కేపర్స్. ఈ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధ పోషక పదార్థం సల్ఫోరాఫిన్. ఇది శక్తివంతమైన కాలేయ డిటాక్సిఫైయర్. ఇది ఎందుకు ముఖ్యమంటే కాలేయం పేగు నుండి వచ్చే రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను నియంత్రించే చాలా ముఖ్యమైన అవయవం. సల్ఫోరాఫిన్ మరియు థయోసైనేట్లను తీసుకునే నాకు ఇష్టమైన విధానం సలాడ్లు మరియు షేక్స్. కానీ నేను మీకు ఒక సూచన ఇస్తాను. మీరు కొద్దిగా మస్టర్డ్ పొడి వేసితే అందులో ఉండే ఒక ఎంజైమ్ సల్ఫోరాఫిన్ శరీరంలో మెటబలైజ్ కావడంలో సహాయపడుతుంది. అలాగే బ్రోకోనీ మొలకల్లో అసలు పువ్వుతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ సల్ఫోరాఫిన్ ఉంటుంది. కాబట్టి మీ వంటల్లో మొలకలు మరియు మైక్రోగ్రీన్స్ను చేర్చడానికి ప్రయత్నించండి. ఫైటో ఆయిల్స్. ఇది చాలా ముఖ్యమైన విభాగం ఎందుకంటే మీ కొవ్వు ఎక్కువగా ఫైటో ఆయిల్స్ నుంచే రావాలి. ఉదాహరణలకు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఆల లేదా ఒమెగా-3, గామా-లినోలెనిక్ యాసిడ్, ఇది సిస్ ఒమెగా-6 యాసిడ్, పాల్మిటోలైక్ యాసిడ్, ఒమెగా-7 మరియు ఓలైక్ యాసిడ్, ఒమెగా-9 ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఆల విషయంలో సహజ వనరులు సప్లిమెంట్ల కంటే మెరుగ్గా ఉంటాయి ఎందుకంటే అవి మన శరీరంలో బాగా పనిచేస్తాయి.
గామాలినోలెనిక్ యాసిడ్ విషయంలో ఇది ఏకైక ఒమేగా-6 యాసిడ్. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది సిస్ ఐసోమర్. సిస్ అనేది ట్రాన్స్కు విరుద్ధం. ట్రాన్స్ కొవ్వులు హానికరం, సిస్ కొవ్వులు మంచివి. కానీ మీరు ట్రాన్స్ ఒమేగా-6 తీసుకుంటే ఇది ఎక్కువగా జంతు వనరుల నుంచి వస్తుంది. ఇది కొన్నిసార్లు హానికరంగా ఉండొచ్చు. మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ పేర్కొన్న 4 లాభదాయకమైన ఫైటో ఆయిల్స్ అన్ని ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ కొవ్వులు కావు. చివరగా ఫైటో ఆయిల్స్ జాబితాలో చివరిది పి. దీనికి చాలా పొడవైన పేరు ఉంది, మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువగా అవకాడోల్లో కనిపిస్తుంది. కానీ మీరు మంచి ఫైటో ఆయిల్స్ మరియు కొవ్వులు మీ ఆహారంలోకి తీసుకోవాలని చూస్తుంటే ఫ్లాక్స్, చియా, వాల్నట్, బాదం, అవకాడో, నట్ మిల్క్, అసలైన ఆలివ్ ఆయిల్ మరియు సీ బక్తోన్ ఆయిల్ను ఎంచుకోండి. అలాగే ఆలివ్ ఆయిల్ గురించి నేను కొద్దిగా వ్యాఖ్యానించాలనుకున్నాను. నేను అసలైన ఆలివ్ ఆయిల్లో ప్రత్యేకంగా చెప్పడం కారణం ఇటీవల ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం చాలా బ్రాండ్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో ఇతర ఆరోగ్యానికి హానికరమైన ఆయిల్స్ను కలిపి ఉంటారు. కాబట్టి మీరు మీ పరిశోధన చేయండి. హల్కా ఆకుపచ్చ రంగు ఉండే, కొంచెం గడ్డి రుచి ఉండే వాటిని చూసి ఎంచుకోండి. ఫైటోన్యూట్రియంట్స్ వల్లే ఎవరు జీవితాంతం మందులు వాడాల్సి వస్తుందో, ఎవరు తమ శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను పూర్తిగా జయించగలరో నిర్ణయించబడుతుంది. చరిత్ర అంతటా కూడా ఇదే జరిగింది. ఫైటోన్యూట్రిషన్కు ప్రాచీన నాగరికతలైన స్థానిక అమెరికన్లు, ఆఫ్రికన్లు, గ్రీకు, రోమన్, భారతీయ, చైనా, ఆసియా వంటి వాటిలోనే మూలాలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా మనుషులు మొక్కలు, ఔషధ మొక్కలు, శిలీంధ్రాలను ఉపయోగించారు. నిజానికి మీరు చూస్తున్న అనేక ఆధునిక ఔషధాలు కూడా ఈ ఫైటోకంపౌండ్స్ తీసుకొనబడినవే. తమ ఆహారాన్ని తామే పెంచుకునే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో రోగ నిరోధక వ్యవస్థ సంబంధిత వ్యాధులు లేవు. కాబట్టి ఫైటోను కొంతమంది తక్కువగా మాట్లాడితే నాకు నవ్వొస్తుంది, ఎందుకంటే మూల చికిత్స వాపును నివారించేది. సరే, మీరు ఈ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు మరింత తెలుసుకోవాలనుకునే ఫైటోన్యూట్రియంట్స్ ఏవో నాకు చెప్పండి. కింద కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ విషయాలపై మరిన్ని వీడియోలు చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి దీన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. ఇంకా మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను సోషల్ మీడియాలో దోసరీన్ ద్వారా ఫాలో అవ్వచ్చు. డాక్టర్ దోసరి మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్. వీక్షించినందుకు ధన్యవాదాలు. తదుపరి కలుద్దాం.